రైతు భరోసా లేదు, దీని చుట్టూ తిరుగుతున్న రాజకీయంలో కాంగ్రెస్ 1 సంవత్సరం డిలే చేసింది, దానివల్ల రైతులు తీవ్ర నష్టపోయారని బీఆర్ఎస్ పార్టీ పదే పదే ఆరోపిస్తూ వస్తుంది. అది వాళ్ళు మీరు ఇచ్చిన లెక్కలు, మీరు ఇచ్చిన రైతు బంధు అది మేము సరిచూసుకొని ఎవరు రైతులో దాన్ని మనం కన్సాలిడేట్ చేసుకొని మేము దాన్ని ఇయడానికి ఇంత టైం పట్టింది అని వాళ్ళు అంటూ ఉన్నారు. ఈ జాప్యం జరగడానికి కారణం ఏంటంటారు? వాళ్ళకి చిత్తశుద్ధి ఉందా లేదా? సార్, మొట్టమొదట మైక్ టీవీ వీక్షకులకు, మీకు తమ్ముడికి నమస్కారం సార్. ఇప్పుడు నాకు ఒక చిన్న విషయం, అధికారంలోకి రావడానికి మీకు మాకు తేడా ఎంత? 1.6%. మీరు ఏవో పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతారు, రైతులు అంటే అవగాహన లేదు అని ఇట్లాంటి మాటలు మాట్లాడుతారు. అంటే రైతు అంటే ఈరోజు మీరు చదువుకున్నారు, మీరు ఏం అంటే మీ మనుగడ కోసం మీరు చేస్తున్న పని ఏంటి సార్? ఇక్కడ ఇన్పుట్ ఎడిటర్ అంటారు, మిమ్మల్ని యాంకర్ అంటారు, ఏదోటి అంటారు. నేను చదువుకున్నా సార్, నాకు 5-6 పీజీలు ఉన్నాయి, నేను కూడా చదువుకున్నాను, ఉద్యోగం చేయట్లే నేను. కానీ మా నాన్నకు ఒక 105 మంది ఆసాములు ఉండే. మాకు మా ఊర్లో అంటే రైతు, వ్యవసాయము, పంట, పెట్టుబడి, కోత, అతనికి గిట్టుబాటు ధర, అతని నేపథ్యము, పురుగొస్తే ఏమవుతుంది, వానొస్తే ఏమవుతుంది, వరదొస్తే ఏమవుతుంది, రైతు ఎంత దయనీయమైన స్థితిలో ఉండు ఈ తెలంగాణ ప్రాంతంలో అంటే, కళ్ళం చేసుకుంటే నాకు దిగుబడి తగ్గిపోతుందని రోడ్డును కళ్ళం చేసుకునేటువంటి దయనీయ స్థితిలో ఉన్నాడు. కరెంటు రాని సందర్భాల్లో, నీళ్లు లేక, ప్రాజెక్టుల నిర్మాణం పూర్తిగాక కరెంటు లేని సమయాలు చూసినటువంటి పరిస్థితులు సమైక్య రాష్ట్రంలో. అట్లాంటి పరిస్థితి నుంచి, అట్లాంటి నేపథ్యం నుంచి కేటీఆర్ గారు అనేటువంటి వ్యక్తి, ఆయన ఈజ్ అన్ ఎడ్యుకేటెడ్, వాళ్ళ నాన్న రైతు, వాళ్ళ తాత రైతు, వాళ్ళ సామాజిక వర్గము రైతు నేపథ్యం ఉన్నటువంటి వ్యక్తి. ఆయన 2007లో నాకు తెలిసి, అంటే మేము 2001 నుంచి తెలంగాణ ఉద్యమంలో ఉన్నాము. కేటీఆర్ గారు ఈ పార్టీతోని పూర్తి స్థాయిలో 2007 నుంచి ఉన్నట్టు అవగాహన. అంటే 2007 నుంచి ఉద్యమంలో ఉన్నటువంటి కేటీఆర్ గారు ఉట్టిగా లేరు. శాసనసభకు ఎన్నికైనరు, తర్వాత 10 సంవత్సరాల మంత్రిగా ఉన్నారు. కాబట్టి రైతులన్నా, తెలంగాణ సమాజం అన్నా, తెలంగాణ ప్రజలన్నా పూర్తి అవగాహన ఉన్న వ్యక్తి అని నా అభిప్రాయం. సరే, మీరు మాట్లాడి ఉండవచ్చు, ఎందుకంటే మీకు అవకాశం వచ్చినప్పుడు మీరు మాట్లాడతారు. శాసనసభలో కూడా అంతే, ఏది పడితే అది ఎట్లా పడితే అట్లా మాట్లాడడానికి మీరు మాట్లాడి ఉండవచ్చు. నిజమే, నేను ఒక నిజాన్ని ఒప్పుకుంటాను నేను ఎప్పుడు కూడా. ఏమంటే తెలంగాణ ప్రభుత్వంలో డబ్బులు కొన్ని సందర్భాల్లో అంటే మన ధరణి ప్రామాణికంగా తీసుకొని ధరణిలో ఉన్నటువంటి పాస్బుక్లకు, పట్టా పుస్తకాలకి రైతు బంధు సకాలంలో చెల్లించడం. ఒక 70 లక్షల మంది రైతులకి రైతు బంధు చెల్లించడం. సరే, అందులో కొంతమంది 40 లక్షల మంది లేరు, 30 లక్షల మంది లేరు, ఎంతో ఉన్నారు. మొత్తానికైతే పంట పండని వ్యక్తికి కూడా వచ్చింది, కానీ పంట పండే వ్యక్తికి అయితే ఎండిపోయేటట్టు పైసలు రాకుండా లేదు, ఆగలేదు. అయితే దీనికి మేము ఎక్కడ కూడా కుంటి సాకులు చూపించలేదు. డబ్బు లేదు, ఖజానా ఖాళీ అయిపోయింది, లేకపోతే ఆంధ్రోళ్ళు దోసుకపోయినరు. నిజంగా ఉద్యమం కాలంలో మనం మాట్లాడుకున్న మాటలను ఏ రోజు కూడా తెలంగాణ వచ్చినాక తెలంగాణ అభివృద్ధికి, తెలంగాణ సంక్షేమానికి, రైతు గురించి ఏ రోజు కూడా మనం ఈ కుంటి సాకులు మాట్లాడలేదు. నేను ఈరోజు కూడా కాంగ్రెస్ పార్టీని డిమాండ్ చేస్తున్నా ఏంటంటే, దయచేసి మీరు ఇప్పటికి 2 పంటలు ఎగ్గొట్టిరు, నాకు తెలిసి ఇంకో పంట కూడా ఎగ్గొట్టే ప్రయత్నం చేస్తారు అని మీ మంత్రి గారే చెప్పారు, స్వయాన తుమ్మల నాగేశ్వరరావు గారు చెప్తున్నారు. నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా సార్. మేము సమగ్ర కుటుంబ సర్వే మేము ఒక్క రోజులో చేసినాం. ఇది అది మా గొప్పతనం కావచ్చు, లేకపోతే మీరు దాంట్లో తప్పులు ఎంచవచ్చు. తప్పులు ఎంచడం చాలా సులువు సార్, ఏ వ్యక్తి అయినా. అంటే తెల్ల చొక్కా మీద సిరామరక అందరికి కనిపిస్తుంది, ఆ సిరామరకను మినహాయించిన తెల్లదనం ఎవరికి కనిపించదు. అంటే కంటి చూపు అంత గొప్పగా తప్పును చూస్తుంది అనమాట. అయితే వాస్తవం అంటే నిజాన్ని వెతకలేని కళ్ళు అబద్ధాన్ని తొందరగా వెతుక్కోగలుగుతాయి. అట్లా మనము మన ప్రభుత్వంలో అంత గొప్పగా రైతులను చూసుకున్నాము. లేకపోతే కరెంటు గురించి మీరు మాట్లాడుతున్నారు, ఎప్పుడు మేము కరెంటు సమైక్య రాష్ట్రంలోనే కాంగ్రెస్ హయాంలోనే ఇచ్చినాం. నిజమే, అప్పుడు కూడా రాజశేఖర్ రెడ్డి గారు కొంత కరెంటు ఇబ్బందులు ఉన్నటువంటి రైతులకు, బోర్బావుల మీద ఆధారపడ్డ తెలంగాణ ప్రాంత ప్రజలకు అందాలనేటువంటి ప్రయత్నం చేసింది. దాని కొనసాగింపుగా నీళ్లు రావాలి, నీళ్ళు వచ్చే వరకు పంటలు ఎండిపోవద్దు అని చెప్పి నీటి మట్టం పెరిగిందనేటువంటిది భూగర్భ
నిపుణులు అనేక మంది చెప్పిండ్రు. అయితే ఈరోజు ఈ రాష్ట్రంలో సన్నకారు రైతులు ఎంతమంది, చిన్నకారు రైతులు ఎంతమంది, పెద్ద రైతులు ఎంతమంది, పేద రైతులు ఎంతమంది అని కంప్యూటర్ కొడితే మీ దగ్గర లిస్ట్ వస్తుంది. దీనికి మీరు సబ్ కమిటీలు, ఆ కమిటీలు, ఈ కమిటీలు, ఇంకేమో కమిటీలు, లేకపోతే ఇప్పుడు తమ్ముడు ఒక మాట అన్నాడు ఏమంటే మేము అందరినీ సంప్రదించి చేస్తాము, సంప్రదించకుండా క్యాబినెట్ నిర్ణయాలన్నీ కూడా ప్రభుత్వం తీసుకునే ఏ నిర్ణయమైనా ముఖ్యమంత్రి గారి నిర్ణయం తీసుకొని దాన్ని వాస్తవం ఏంటంటే మంత్రుల సహచార మంత్రుల చేత ఆమోదింపజేస్తారు. ఆయన్నే ముఖ్యమంత్రి, అంత పవర్ఫుల్ ఉంటారు ముఖ్యమంత్రి అనేటోళ్ళు. నిజంగా వాస్తవికతను ఎవరైనా లేవనెత్తితే ఆయన తీసుకున్న నిర్ణయంలో లోపాలు ఏమైనా ఉంటే సవరించుకుంటారు. ఎందుకంటే అది ప్రభుత్వానికి చెడ్డ పేరు వచ్చేటువంటి సందర్భం ఉంటుంది. కానీ ముఖ్యమంత్రి తెలంగాణ తొలి ముఖ్యమంత్రిగా కొనసాగినటువంటి చంద్రశేఖరరావు గారు అధికారులు, మంత్రులు, ఎమ్మెల్యేలు ఆనాడు విసిగిపోయేటోళ్ళు. ఎందుకంటే 14 గంటలు, 16 గంటలు, 18 గంటలు విస్తృతంగా సమావేశాలు నిర్వహించి నిర్ణయాలు తీసుకున్నారు. అట్లా నిర్ణయాలు ఎప్పుడు కూడా అంటే ఒక వ్యక్తిగతంగా నిర్ణయాలు ప్రజల మీద రుద్దలే. సహచర మంత్రులు ఎవరు కూడా క్లెయిమ్ చేయలే ముఖ్యమంత్రి గారు మమ్మల్ని అడగకుండా తీసుకుంటారు అని. సో మీరు అన్న మాటకు చెప్పాల్సి వస్తుంది. నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే మీరు ఎందుకు ఈ కుంటి సాకులు చూపిస్తున్నారు? దయచేసి నేను మళ్ళొకసారి చెప్పేది ఏంటంటే దయచేసి మీరు నిన్న జరిగినటువంటి కవిత గారు ఒక బీసీ డిక్లరేషన్ ఇంప్లిమెంట్ జరగాలి, లేకపోతే స్థానిక ఎన్నికలు అప్పటి వరకు జరగొద్దు అని ధర్నా చౌక్ ఇందిరా పార్క్ దగ్గర పెడితే పిలవకుండా వచ్చిన జనం పిలిస్తే ఇంకెంతమంది వస్తారు? అంటే అది ఆమె వ్యక్తిగతంగానే నేను చేస్తున్నా దీనికి అని చెప్పినటువంటి సందర్భంలోనే అంతమంది వస్తే నిజంగా అది పూర్తి స్థాయి పార్టీ కనుక కేసీఆర్ గారు పిలిపిస్తే ఆ పరిస్థితి ఏంది? ఒకసారి అట్లాంటి పరిస్థితులు స్థానిక సంస్థల ఎన్నికల గురించి మళ్ళీ మాట్లాడుకుందాం. ఒక ఫస్ట్ రౌండ్ రైతు భరోసా గురించి మాట్లాడుకొని రైతు భరోసాను మీరు చెప్పిన విధంగా రైతు కూలీలకు, కౌలు రైతులకు, రైతు అంటే ఒక సంవత్సరం డిలే కావడానికి కుంటి సాకులు చెప్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం. పూర్తి అంటే మనం ఇది ఇంకొక మాట అన్నారు, చెప్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం. ఇంకొక మాట అన్నారు కేటీఆర్ గారికి. ఇది కేటీఆర్ గారి మాట కాదు, మీకు అదే చెప్పిన నేను. స్టాటిస్టిక్స్ ఏంటంటే మీరు గెలుపుకు మా ఓటమికి 1.6%, అంటే 1.6% మినహాయిస్తే మీకు 40% ఉంటే మాకు 35% ప్రజలు మా వెంట ఉన్నారు, 40% ప్రజలు మీ వెంట ఉంటే అంటే 40% ప్రజలలో కూడా రైతులు ఒక 20% ఉంటారు. అంటే 60% ప్రజల రైతుల గొంతుక నినదిస్తున్నారు కేటీఆర్ గారు. ఆయన నేను వ్యవసాయం చేస్తలేను, నాకు రైతు బంధు పడతలేదు, నాకు సమస్య అవుతుంది, ముఖ్యమంత్రి గారు నాకు రైతు బంధు ఏమని అంటలేరు ఆయన. 60% ఆఫ్ ది తెలంగాణ సొసైటీ, ఒక 60% తెలంగాణ ఓట్లు మీకు ఎవరైతే మిమ్మల్ని ముఖ్యమంత్రిగా చూస్తున్నారో ఆ ప్రజల పక్షాన నిలబడి ఒక మళ్ళీ ఒకసారి చెప్తున్నా నేను, వీళ్ళ క్లారిటీ రావాలి. ఒక నిర్మాణాత్మకమైనటువంటి ప్రతిపక్షానికి కార్యనిర్వాహక అధ్యక్షులుగా వ్యవహరిస్తున్న మాజీ మంత్రివర్యులు, దశాబ్ద కాలం పాటు మంత్రిగా, 1.5 దశాబ్ద కాలం పైగా ఆయనకు అనుభవం ఉన్న శాసనసభ్యుడిగా అనుభవం ఉన్న వ్యక్తిగా నిజంగా ఆయన ఈజ్ ఎన్ ఎడ్యుకేటెడ్ ఎమ్మెల్యే ఈ స్పీకింగ్ ఆన్ బిహాఫ్ ఆఫ్ ద ఫార్మర్స్ ఆఫ్ తెలంగాణ దట్ యూ హ్యావ్ టు ఇమ్మీడియట్లీ క్రెడిట్ ద మీరేమంటారు రైతు భరోసా మీరు రైతు భరోసాను ఏమంటారో ఆ రైతు భరోసా వేయాలి, ఆ రైతు బంధుని వేయాల్సిందే. వేయకపోతే మీరు ఖచ్చితంగా రాబోయే రోజులలో ప్రజల మధ్యన మీరు కాలం గడిచిపోతుండొచ్చు. కాలంలో మీరు చేసినటువంటి పనులు చెరగని ముద్ర వేసుకుంటాయి, రైతుల ఉసురు మిగిలిపోతుంది మీకు. ఇక్కడ ఒక చిన్న పాయింట్ ఉంది శ్రీనివాస్ గారు. వాళ్ళు ఈ సంవత్సరంలో మేము రైతు రాజుగా వ్యవహరించడానికే మా ప్రణాళిక అంతా పనిచేసింది, మేము 2 లక్షల రుణమాఫీ చేశాము, లేదు సన్న బియ్యము కొన్నాము, లేదు కరెంటు కోసం 10,000 కోట్లు వెచ్చించాము, ఇలా మేము ఇప్పటికే ఒక 50,000 కోట్ల రూపాయలు రైతులకు ఖర్చు పెట్టాము అని కాంగ్రెస్ ప్రభుత్వం క్లెయిమ్ చేసుకుంటుంది. ఇంత క్లెయిమ్ చేసుకుంటుంది, దాన్ని క్లెయిమ్ చేసుకుంటున్న బ్లేమ్ ఎంత ఉంది అనేది ఒకసారి మళ్ళీ మాట్లాడుకుందాం. మూర్తి గారు, ఈ గత సంవత్సరం రోజులుగా రైతు భరోసా